ఈ ఆర్థిక సంవత్సరంలో సింగరేణి కార్మికులకు లాభాల వాటా 35% ఇవ్వాలని, దీనికోసం త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తామని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ అన్నారు. భూపాలపల్లి ఏరియాలోని కొమరయ్య భవన్లో శుక్రవారం ఏఐటీసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయగా యూనియన్ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ హాజరై మాట్లాడారు. సింగరేణి కార్మికులకు రావాల్సిన ప్రతి హక్కును సాధించి పెడతామన్నారు. సింగరేణిలో ఎన్నికలు జరిగి సుమారుగా 9 నెలలు కావచ్చిన గుర్తింపు కార్మిక సంఘానికి సంబంధించిన సర్టిఫికెట్ జాప్యమైన విషయం కార్మిక వర్గానికి తెలుసు. ఇప్పుడే కాదు, 6వ దఫా ఎన్నికలు జరిగినప్పుడు కూడా 8 నెలలు ఆలస్యమైంది. ఏఐటీసీ పోరాట ఫలితంగా మళ్ళీ మేము తీసుకున్నాం. సరే, ఏదైనా కార్మికులకు మేము సుమారుగా 48 ఇంపార్టెంట్ హామీలు ఇచ్చినాం. అందులో ముఖ్యంగా ఏదైతే ఈరోజు మారు పేర్లు అని చెప్పి అనేక సార్లు చర్చకు వచ్చినా, అనేక సార్లు అది యాజమాన్యం దృష్టి తీసుకుపోయినా వాటి మీద పరిష్కారం కాలేదు. కాబట్టి గ్యారెంటీగా అది మా మీద ఉన్నది, మా బాధ్యత. అది ఏదైతే డిపెండెంట్స్ కానీ లేకపోతే ఇతరత్ర పెండింగ్ ఉందో విజిలెన్స్ అండ్ ఐఆర్లో వాటన్నిటినీ క్లియర్ చేస్తాం. ఇప్పటికే 35-40 సంవత్సరాలు బదిలీ వర్కర్ల పర్మనెంటు, అదేవిధంగా సింగరేణిలో ట్రాన్స్పరెంట్గా అవినీతికి ఆస్కారం లేకుండా మేము కార్మిక వర్గానికి హక్కులు సాధించి పెడతామని సందర్భంగా మేము కార్మిక వర్గానికి తెలియజేస్తా ఉన్నాం. అదే కాదు, ఈరోజు లాభాల వాటాకు సంబంధించి ఎప్పుడు మనకు 10వ నెలల ఇచ్చే అనువైతుంది. అది వచ్చే నెలలో గ్యారెంటీగా మనం తీసుకుంటాం. దానికి సంబంధించి త్వరలోనే ముఖ్యమంత్రి గారిని కలిసి 32% గతంలో ఇచ్చిండ్రు. ప్రతిసారి ఏదో ఒక % పెంచే సాంప్రదాయం ఈరోజు ముఖ్యమంత్రులకు ఉన్నది. కాబట్టి మీరు కూడా ఆ సాంప్రదాయాన్ని కొనసాగించండి, లాభాల వాట ప్రకటించి అందులో 35% ఇవ్వమని చెప్పి మా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ నాయకత్వం కోరుతుంది. అదేవిధంగా ఏదైతే లాభాల బోనస్ కూడా అక్టోబరు దసరాకు కోల్ ఇండియా కార్మిక వర్గానికి అక్కడ ఇచ్చే సాంప్రదాయం ఉన్నది. గతంలో 85,000 తీసుకున్న కార్మిక వర్గం ఈసారి సుమారుగా 1,00,000 పైచిలకు ఇవ్వాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. దాన్ని ఏదైనా మెరుగైన లాభాల బోనస్ను సాధించి కార్మిక వర్గాన్ని కూడా అందజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.